పాడతా యాకూబ్కు సలాం, నా మిత్రుడు కవి, నేను ఇప్పుడు టైం అయితే ప్రకాష్ గారు లాంటి అందరూ చాలామంది కరీం సార్ వచ్చిండు, కరీం సార్ ప్రేమిత్రుడు కోయి కోటేశ్వరరావు గారు వచ్చినారు, గోపిరెడ్డి పటేల్ వచ్చిండు. తర్వాత మళ్ళా హలో హలో నా పోయినా సుప్రసిద్ధ కవి నేను చాలా నాకు ఎంత ఆనందం ఉందంటే ఏది కావాలి. ఇప్పటికే కేశవరెడ్డి సార్ అంటాడు, ఏందబ్బా ఇంత మంచి వాళ్ళ మధ్యలో పాడడం అనేది నా అదృష్టం కాకపోతే ఇంకా వేరే ఏముంటుంది చెప్పండి. నేను ఇంకా సార్ చెప్పిన కొన్ని ఇల్లే మాటలు అక్కకి తెలుసు ఆ విషయం, చక్రపాణి అన్నకు తెలుసు, అల్లం అన్నకు తెలుసు. సార్ చెప్పిన మాటలు అంటే ఇంకా వేరుండేది. అయినా కోరకుండనే కొండనే నెక్కిన తిరిగి నా దారికే నేను మళ్ళొచ్చిన. యాకూబు చెప్పిన పాట వాడతా అంటే కోసం. కోరకుండనే కొండనే నెక్కిన తిరిగి నా దారికే నేను మళ్ళొచ్చిన, మా కుసుమ భీమన్న మా కుసుమ ధర్మన్న మా బోయి భీమన్న ఎల్లూరి కలకూరి మద్దూరి ప్రజాయుద్ధాన ఒక గద్దరు బాటలో పాటలెత్తుక పాడే నా బతుకుకు వేరే పదవులుంటే లేకపోతేనేమి కోరకుండనే. అందుకని మానవీయుల మరువబో కన్నా మానవీయుల మరువబో కన్నా చాలా తక్కువ. గురుప్రసాద్ గారు గొప్ప చాలా. మానవీయుల మరువబో కన్నా మంచిని నిలిపిన లోకయితులను తలుమురోరన్నా, అన్నా నీకు నీవే ప్రియం అనుకుంటే నిరతంబు నిన్నొక కంటగని పెట్టనెను బుద్ధుడు, ప్రజాయుద్ధము నడిపెయోధుండు తనపైన తానే యుద్ధమును ప్రకటించమనే మావు, స్వార్థమును తెగనరుకు కొమ్మనే స్ఫూర్తి కథ ఇలా వదిలి వెళ్ళిరి, ఎందరెందర తలుపుకొస్తే కడుపులున్న దుఃఖమంతా తన్నుకొని పైకొస్తూ ఉన్నది. మానవీయుల మరువబోకన్నా మంచిని పెంచిన లోకయితులను తలుసుకోరన్నా, మానవీయుల మరువబోకన్నా మంచిని పెంచిన లోకయితులను తలుసుకోరన్నా. రాజులు దొరలిచ్చే కాన్కలా రాళ్ళ ఒల విసిరేసి కొట్టి ఆకలితో అల్లాడే పేదల సాదరంగా ఆశీర్వదించి వీధిన భిక్షమెత్తి బాటల తర్వాత వీధిన భిక్షమెత్తి దీనజనులకు పంచిపెట్టి బాధలతో విలపించే రోగుల సేవతో నానయము చేసిన సిరిడి సాయి మానవత బోధ, మత పరిధి దాటిన పరమ నైతిక భావనోరన్న అన్నా
అరుగమీదో ధరుగు ముందో అచలవాద సాధు గురువులు మనిషిలోని మలిన గుణముల మతములోని మూఢ కర్మల పరదోలమన్నరు మానవత్వము పాదులు జ్ఞానపు నీరుతో పెంచెయ్యమన్నరు మతములోని మూఢ కర్మల మనిషిలోని మొజములను పారదోలి మానవత్వము జ్ఞాన త్యాగము పెంపు కోసం వీరబ్రహ్మము విశ్వద్దీను చెన్నదాసు మాదిగ దున్నిదన్న మాలా చెన్నదాసు అమ్మ అక్కమదేవి అయ్యా అల్లమ ప్రాభు ఆహా దాసమయ్యా అయ్యా దాసమయ్యా కన్న కొడుకుల కన్న మిన్నగా కక్కడిని తానాదరించెను మతములను తులనాడి సిద్ధుని కచల తత్వము నెరుక చేసి బోధ మఠం పెట్టిండా ఏం చేసిండు అచ్చమాంబా ఇల్లు చేరి ఆలమందలగాసినాడట సుత్తి బారిసెవట్టి కమ్మరి వృత్తిలో జీవించగాని మఠములను నెలకొలిపి లోకుల మైమలతో భ్రమ పెట్టలేదు వీరబ్రహ్మము యోగిరోరన్న నిరతంబు శ్రమతో త్యాగతత్వము నెరుక చేసన్నా మానవీయుల మరువబోకన్నా మంచిని పెంచిన లోకహితులను తెలుసుకోరన్నా మానవీయుల మరువబోకన్నా మంచిని పెంచిన లోకహితులను తెలుసుకోరన్నా నిక్కమైన ప్రజల కవి వేమనకు జగతిన ఎవడు సాటిరా ఈ భోగ భౌతిక సుఖములు నా గోసిపాతకు సమము రావని రాచమూకను నమ్మరాదనే రాజ్యమును ఎదురించి నిలిసే పాటలయ గతి కలిగినట్టి ఆట వెలజుల పద్యమల్లి బూటకపు ప్రతినీతి మీద ఈటలావుల విసిరవేమన అచలవాదా యోగి వేమనరా వేదనతో సమత భావనకు పూనాదులేసెనురా మానవీయుల మరువబోకన్నా మంచిని పెంచిన లోకహితులను తెలుసుకోరన్నా మానవీయుల మరువబోకన్నా మంచిని పెంచిన లోకహితులను తెలుసుకోరన్నా మరువబోకన్నా మంచిని పెంచిన లోకహితులను తెలుసుకోరన్నా అంతపుర సౌఖ్యాల రోసి అట్టడుగు జనవాసాలకేగి అంగుళీ మాలుండు దొంగకే సంగధమ్మము తెలిపి మార్చి మంగళీ ఉపాలి చన్నుడు వేశ్య అయిన ఆమ్రపాలిని సంగ ఆరామాలలో సద్దమ్మ పద బోధకుల చేసెను అయ్యా
సొంత ఆస్తి సొంత ఆస్తి ఆశ శోకల సొంత ఆస్తి ఆశ సకల శోకములకు కారణం బనే ఆది సామ్యవాది బుద్ధుడు భగవాను బుద్ధ సామ్యవాదు బుద్ధుడు అనలాడ జలహిత మించి నిరతము పోరు చేసెనురా కబీరు నారాయణ గురు క్రీస్తు పూలంబేద్కరులు అంతరంగము అలజడితో ఆగమయ్యటి నేటి నరులకు రమణ మహర్షి తత్వంబు వింట కొంత ఉపశమనము రమణ మహర్షొక్క తత్వము వింటే లోకము శాంతిమయము కబీరు నారాయణ గురు క్రీస్తు పూలంబేద్కరులు మార్సులెను మావ మొదలుగా ఆల్తూజరులు ఈ గాంసి మార్సులెను మావలెను ఆల్తూజరులు ఈ గాంసి క్రీస్తు పూలే వీర బ్రహ్మం సేవమూర్తి మదరు తెరిసా కనతకు తూటాలు పెట్టిన నవ్వుతూ ఇలా ప్రాణమొదిలే ఏమి త్యాగము ఎవరి కోసం ఎవరు వారలు ఎందుకోసం వారి స్వార్థపు బాటలో నడువునా ఈ లోకము నడుసునో నడువదో ఏమవునో కడకి సంగము ఊటాలు మోసిన గద్దరన్నా ఊటాలు మోసిన గద్దరన్నా తూటాను మోసిన గద్దరు ఇలా మా రోజులు శివసాగరు శంకరన్నలు ఎందరు పేరు అమ్మ రేణుక పదము పలికే అర్హత మనకేమీ లేదు రోజు నోరు గడగపోతే పేరుకున్నా పాసిపోతుందా పేరుకున్నా పాసిపోతదా పేరుకున్నా పాసిపోతదా ఇల్లు రోజు ఉడువపోతే మల్లుకున్నా కుళ్ళు పోతదా మల్లుకున్నా కుళ్ళు పోతదా మనిషి తనపై తనకు తానే నిరతము పోరాడకుంటే ఎంత ఎత్తుకు ఎదిగినా తన అంతరంగమి శుద్ధి నొందున ఇది కోరటెంకని గోస ఇదిరన్నా వినయముతో సత్య శోధకులకిది అంకితమురన్న సుందరయ్యా చంద్ర మొదలుగా సుందరయ్యా చంద్రటీయను నేటి విశ్వము వావిలాల రాజకీయము లేవి అయినా ఓరు మార్గము భేదమున్న మనిషితనమే ఈ లోకమును మార్చవి శిస్తగుణమని బాల్జాకును చెప్తూ మార్సు అప్పుడే సెలవిచ్చే కదా మరి మనిషి మారుతున్నాడు ఏమి చేతమురా కాలము సూపుల గాలం మార్కెట్ ఇది మాయాజాలం కాలం సూపుల గాలం రా ఇది కవ్వించేటి మేళం తాళం
కాలము సూకుల గాలము రా ఇది కవ్వించేటి మేలము తాళం కాలము సూపుల కాలమురా ఇది కవించేటి మేలమురా మంటిని మింటిని వేలం వేసే అంగడి ఆటరా కాసుల కట్టల ఆశరా ఇది కాటిదాకా వస్తదిరా దోసిలి నిండదు దప్పిక తీరదు ఎండ మావిరా దోసిలి నిండదు దప్పిక తీరదు ఎండ మావిరా కొండల మీద సుక్కల పందిరి అందే ఆశ నీకున్నా కొండల మీద సుక్కల పందిరి అందే ఆశ నీకున్నా కుండల మెతుకు లేకపోతే ఆశకు ఉండదు ఉనికిరా ఆశకు ఉండదు మనిషిలో ఉన్న మనసును ఇది కుక్కగా చేసి తిప్పునురా మనిషిలో ఉన్న మనసును ఇది కుక్కను వేసి తిప్పునురా నిలున్న తోట నిలవనియ్యదు సరుకుల జాతర తీరని జాతర ఎంతకు ఎంతే సాగుతున్నది ఇది ఎప్పుడు మారు లోకము భారతీయత అంటే పరిమితత్వమన్నడు ప్రశాంతమన్నడు సమజి సహజాతము నిలుపుకుంటే అదే గాంధీ తత్వము అదే అంబేద్కరిజం అదే మార్క్స్వాదము నీవు బతుకు పరుల బతుకనిచ్చే గొప్ప తత్వమే భారతీయత గొప్ప తత్వమే భారతీయత గొప్ప తత్వమే భారతీయత గొప్ప తత్వమే భారతీయత గొప్ప తత్వమే